సారీ బాబు, ఏలే సార్ అనొద్దు అంటున్నారు, బాబు అనమంటున్నారు. అది అలాగే బాబు. అటువంటి పరిస్థితుల్లో కనీసం విశాఖ నగరంలో భూ కబ్జాలు గాని, ప్రభుత్వ భూముల ఆక్రమణలు గాని ఎన్నో చేయటం జరిగింది బాబు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాని, నేను గాని ఋషికొండ విషయంలో కోర్టుకెళ్ళాం. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ మీద స్టే తీసుకొచ్చాం. పోలీస్ క్వార్టర్స్ ఎకరం అమ్ముతుంటే స్టే తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లుల్లు గ్రూప్ 12 ఎకరాల ల్యాండ్ కూడా కోర్టులో అమ్మకుండా స్టే తీసుకురావడం జరిగింది. ఇదంతా జరిగిందంటే వైసీపీ నాయకులేమో భూభక్షకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భూరక్షకులు. ఎందుకంటే మనకు విశాఖపట్నం కూడిపెట్టింది. విశాఖపట్నం ప్రజల్ని, విశాఖపట్నాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ మనందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోవాలా. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 4 రోజుల్లో కరెంటు నీళ్లు ఇచ్చిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. అందువల్లనే రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీచినా విశాఖ నగరంలో 4 తెలుగుదేశం సీట్లు ఎమ్మెల్యేలు గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనతే. ఇంకొక విషయం ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే వచ్చిన వాడు నిజమైన స్నేహితుడు. మీ అందరి తరఫున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ముఖ్యంగా సార్, విశాఖ నగరంలో ఎన్నో ఆస్తులకు దోపిడీ అయినాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత మీ మీద ఉందని నేను మరీ తెలియజేసుకుంటున్నాను సార్. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర రెడ్ బుక్ ఉంది సార్. మా విశాఖ జిల్లాలో కానీ, మా తూర్పు నియోజకవర్గంలో కానీ ఒక రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి సార్. మీరు సభాముఖంగా ఆ పేర్లు మీ రెడ్ బుక్ లో ఎక్కించుకుని ఆ అధికారులకి మీద తగిన చర్య తీసుకోవాలని అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు, మీకు తెలుసు. చాలా వరకు ఒక విశ్వవిద్యాలయాన్ని అడ్డాగా మార్చాడు సార్ వైసీపీ పార్టీ, అడ్డాగా వైస్ ఛాన్సలర్. ఇంకా విజయసాయి రెడ్డి గారు 4 సంవత్సరాలు 8 నెలల నుంచి కనపడినటువంటి ఇక్కడ ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేదు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు దోచుకోవడం జరిగింది సార్. వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే నగరం నడిబొడ్డులో సిరిపురంలో క్రిస్టియన్ భూములు ఆక్రమించి బిల్డింగులు కడతా ప్రజలకు ఇబ్బంది అని తెలిసి కూడా ప్రధానమైన వీఐపీ రోడ్ని ఆయన బిల్డింగ్ వాస్తు కోసం మూసివేయడం జరిగింది సార్. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి విశాఖ నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు సార్. అందుకని చెప్పి మీరందరూ కూడా మీరు ప్రత్యేక విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మా నియోజకవర్గ సమస్యలు మీకు తెలుసు. మీరు అవన్నీ స్పందించి మా నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటాం సార్. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు తగిన ప్రమోషన్లో, పదవుల్లో ప్రమోషన్లో నాకు కాదు బాబు, కార్యకర్తలకి నాయకులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య మీ అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో సుమారు 25-30 వేల మంది పేదలకి ఇళ్లు లేవు సార్. ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో పెదజాలారిపేట గ్రామం 100-150 చరిత్ర గల గ్రామం బాబు. అది దాన్ని 100-150 సంవత్సరాల చరిత్ర గల గ్రామం. ఆ గ్రామం 1926లో ఎప్పుడో చనిపోయిందట.
రాణి వాగ్దాదేవి గారు అని ఒక ఆవిడ భూమిని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయలకి కుంభకోణానికి తెరలు తీశారు సార్. టీడీఆర్లు కుంభకోణం. దయచేసి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. మనం ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలకు 296 జీవోలో కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది సార్. పట్టాలు ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు కొత్త నాటకం తీర్చారు. అదే రకంగా ఇక్కడ ఉన్న ఎంపీ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జి బిలాల్ కాలనీలో 1000 కోట్ల టీడీఆర్లు కుంభకోణం సార్. ఎందుకంటే అతని పేరు కూడా ఎత్తడం నాకు అసహ్యంగా ఉంది సార్, అందుకని అంటున్నాను. 1000 కోట్ల కుంభకోణం. అదే రకంగా మధురవాడలో కొత్త తెర లేపారు, ఇప్పుడు కబ్జాలు అయిపోయినాయి బాబు, ఇప్పుడు అంతా టీడీఆర్లు కుంభకోణం. అదే రకంగా ఉద్దుత్ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు ఇళ్లు కట్టిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అవి కూడా అమ్ముకోవటం జరిగింది. వాళ్లకు కూడా మనం ప్రభుత్వం వచ్చినామంటే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతం సింహాచలం భూముల్లో చంద్రబాబు నాయుడు గారు 229 జీవో ఇచ్చారు సార్. ఆ జీవో ఎప్పటి వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 229 జీవో సింహాచలం భూములది మనం ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. అలాగే తోటగారులో జూనియర్ కళాశాల చాలా అవసరం సార్. అప్పుడు మినీ స్టేడియానికి హెల్త్ సిటీలో సుమారు 50 కోట్ల విలువైన భూమి, ఇండోర్ స్టేడియానికి 2 ఎకరాల 82 సెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కనీసం మినీ స్టేడియం కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ విశాఖలో నాయకులు ఉన్నారు సార్, వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎట్ట బుద్ధి లేదో నాకు అర్థం అవట్లేదు. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్.